మియాపూర్లో మరో దారుణం చోటు చేసుకుంది. మంచినీళ్లు తాగడానికి వెళ్లిన వ్యక్తిపై టీ స్టాల్ బాయ్స్ విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు. దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించినా వదలలేదు. వెంటాడి మరీ రోడ్డుపై కిరాతకంగా చంపేశారు. మృతుడు ఇసుక కూలీ సాయిగా గుర్తించారు. ఈ కేసులో నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న మియాపూర్ పోలీసులు డెడ్ బాడీని గాంధీకి తరలించారు. అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పీఎస్సీ ఎదుట ఆందోళనకు దిగారు. మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసము ఇక్కడికి వచ్చి ఇసుక లారీలో పనిచేస్తున్నటువంటి సాయిల్ అనే వ్యక్తిని టీ స్టాల్లోకి వెళ్ళి వాటర్ తాగడానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి టీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అతి కిరాతకంగా దాడి చేశారు. అయితే దీనికి సంబంధించి అటు స్థానికంగా ఉన్నటువంటి లేబర్స్ చూసి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితుని కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు అడుగుదా. చెప్పండి అన్న, ఏమవుతావమ్మా నువ్వేమవుతావు? అన్న తొడవుతుంది అన్న, మా అన్న సంత. ఏమైంది అసలుకి ఈరోజు? వాటర్ తాగుతాను పోయిన హోటళ్లకు, నీళ్ళు తాగుతాని డబ్బా నింపుకున్నంట. అడుగు కొట్టినంట వెనకకే నచ్చి, ఎందుకు కొడుతున్నావు అని అడిగిండంట. అంటే నీళ్ళు పట్టుకొని నేను అని చెప్పిండంట. అదే ఇక నలుగురు కలిసి కొట్టిరు అని చెప్పిండు నాకు. కట్టేసి కొట్టిరు, కాళ్ళకు తువ్వాల కట్టి కొట్టిరు, జంగాలకు తొలకపోయి కొట్టిరట, పండబెట్టి తొక్కిర్రు. ఆయన వాటర్ ముంచుకున్న పోయిండు. వాటర్ ముంచుకున్న పోతే ఏమైంది, ఆయన దూపైంది, బాత్రూమ్ వచ్చిన నీళ్ళు ముంచుకున్న పోయిండు. నీళ్ళు ముంచుకున్న పోతే కొట్టారు. ఇప్పటికీ ఇవ్వరకు దెబ్బ తాకలేదు. మా ఊరని పాలన తీసారు, ఇప్పుడు పాలన తీస్తాం మేము అంతే. ఇంకేం శిక్ష లేదు అని పెళ్ళం పిల్లలు నడపాలి. పిల్లలు ఉన్నారమ్మా, ఈ పిల్లలు ఏం చెయ్యాలి? పిల్లల్ని ఏం చెయ్యాలి? నువ్వు ఇయ్యో, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆమె కాపులు చేపించిన మీరు ఇయ్యారు. ఇప్పుడు ఎట్లా చేయాలి? ఏం చేయాలి? మొగడు తేడా ఆమెకు. నా మళ్ళీ చిన్న చచ్చిపోయి నా మొగడు చచ్చిపోయింది అమ్మ. నా కొడుకు ఒక్కడు ఉండే అది ఏం చేస్తామని చేసిండ్రు. బాడమ్మా, నా బాడ నేను తీస్తానమ్మా, తీస్తాను. నీ కాలు మొక్కుతామ్మా మేడము. పోలీసు వాళ్ళు అసలు ఏమంటున్నారు? పోలీసులను అడిగారు, ఏం చెప్తున్నారు మీకు? లోపలికి పోయినమ్మా, బామ్మారిదికి ఏమన్నాడు పోలీస్ ఆయన వచ్చి, నువ్వేమైతావు అంటే ఇగో చెల్లెలు, ఇగో తల్లి. నేను మా బామ్మరికి ఏమన్నాడు, నువ్వేమైతావు అంటే మా బావ చనిపోయినా అంటే, సరే మీరు ముగ్గురు లోపలికి రండి అని తొలకపోయినాక నేను పోయినా మీ అలా తమ్ముడినే సారు అని నేను పోగానే సరే అని పోగానే ఎమరాబాయ్ కిత్తకోవాలి వస్తారు, తమాషాలు ఆడుతారు అని బయటకు దొబ్బేసింది. మా బామ్మరి నన్ను, మా చిన్నమ్మ కూడా బయటకు వచ్చేసి, మా చెల్లెలు కూడా బయటకు వచ్చేసి రాస్తారు కాగిదమని. ఎదురుగా కూర్చున్న సార్ ఏమంటాడు, వాళ్ళ కత్తులు తేప సరే వేస్తారు, పొడుచుకుంటారు అని అంటే, మేము పొడుచుకుంటారు లేక కొడుతున్నామా, వాడు లోపల ఉండి కదా మా అన్నని చంపినాడు, ఇక బయటకు రమ్మని ఒక 2 నిమిషాల్లో చంపేస్తాం. వాని పానం మాకు కావాలి, మా పానం మాకు కావాలి, అంతే సార్. మేము వచ్చే వరకే శవాన్ని తీసుకుని వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు శవం కూడా పోతారా? మనుషులు ఏంది గాంధీ కూడా పోతారా? వచ్చినా కూడా ఆగలేదు. రమ్మన్నాడా లేకపోతే సమానం మాట్లాడతాడా? పానం తీస్తాడా? పానంకు పానము అది చెప్పి మరి పోలీసారు నాకు ఎవరు లేరు. వెనక డబ్బులు కొట్టేసాగానే బెడ్ బాడీని తీసేసి రాడికెళ్ళి వాడు గుంజులాడా, నేను పెట్టాను గుంజులాడ బాడీని కూడా స్టాండ్ బట్టి గుంజులాడిన. మీరు సాయిలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కాబట్టి మీకు అసలు ఇన్ఫార్మ్ చేశారా పోలీసులు? డెడ్ బాడీని తీసుకెళ్తున్నాం రమ్మని ఏమన్నా చెప్పారా? నేనే గుంజులాడినమ్మా. చెప్పారా మీకు పోలీసులు? చెప్పలేడు అసలు, ఎవరు అని కూడా చెప్పలేడు. చెప్పకపోతే నేను వాళ్ళ తమ్ముడిని అని నేను బండ్లు ఎక్కిపోయినా, నేను మా అన్న ఇంకొక అన్న. మేడం అక్కడ 20 మంది ఉన్నాము. వాళ్ళు వచ్చిందాకా తీసుకెళ్ళని ఏమో భార్య ఉంది, బిడ్డ ఉన్నది, వాళ్ళు రావాలే చూస్తారు. బాడీ ఇక్కడ ఉంటేనే మాకు పరిష్కారం సాగుతుంది. బాడీ ఉండాలి. అలా ఊరికి వచ్చిందాక మా వాళ్ళు లేబర్ లేరు, ఇంకా చాలా మంది ఉన్నారు. వచ్చిందాకా ఆగండి అన్నగాని 20-30 మందిని దొబ్బేసారు, అంబులెన్స్ లో ఎక్కించారు. ఎవరైతే చంపారో వాళ్ళని తీసుకొచ్చారా? వాళ్ళని నేడే తీసుకొస్తారు మేడం, అది చెప్పినాము. బయటకు తెమ్మన్నాము. బయటకు ఒక 5 నిమిషాలు ఇడిచిపెట్టుండి, మాకు వాళ్ళ దండగా అవసరం లేదు, వాళ్ళ పైసలు అవసరం లేదు. ఒక 5 నిమిషాలు బయటకు ఇడిచిపెట్టేస్తే సరిపోతుంది. ఒడిచిపోతుంది. 1 రూపాయి కూడా వాని పానము ఈయన పానం ఎట్లా పోయిందో
బంద్ కూడా కట్టవాలి అంతే. మేము ఎక్కడి నుంచో ఊర్లు ఇడిసబెట్టి మా పిల్లలు ఇడిసబెట్టి వచ్చి మేము ఇక్కడ నానా బాటలు పడుకుంటూ నానా బాటలు రోడ్డు మీద ఇట్లా తువాను ముస్తే కూడా ఇట్లా తుడుచుకుంటూ బతికే మీద ఆ రకంగా అయిపోయినాయి మేడం మా బతుకులు. ఇప్పుడు ఆ రకంగా బతికినా కానీ ఇంత విధానంగా పోలీసులు కూడా చాలా వాళ్ళ లంచం తిన్నారా ఏం తిన్నారా వాళ్ళ సొక్కు తిన్నారా మాకు అవసరం లేదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సంకల్లో చొరినట్టు వాళ్ళ మాట మాట్లాడుతారు మేడం. అయితే ఏదైతే ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో టీ స్టాల్కి మంచినీళ్ళ కోసం వచ్చినటువంటి సాయిలు రాత్రంతా కూడా పనిచేశారు. వీళ్ళు నైట్ టైము ఏదైతే ఇసుక లారీలు ఉంటాయో వాటి కూలి పనికి వెళ్తారు. అటు పొట్టకూటి కోసమే మెదక్ నుంచి కూడా గత 18 రోజుల క్రితమే హైదరాబాద్కి వచ్చాడు. అయితే సాయిలకి పెళ్ళయి 2 పిల్లలు కూడా తెలుస్తుంది. అయితే ఒకవైపు ఈ మధ్యనే తన తండ్రిని కోల్పోయినటువంటి సాయి, మరోవైపు తల్లి భర్తని కోల్పోవడం, ఇప్పుడు కొడుకుని కోల్పోవడంతో అయితే కన్నీరు మున్నీరు అవుతుంది. అటు తన భార్య కూడా హాస్పిటల్లో ఉంది, సర్జరీ చేశారంటే ఈ విషయం ఇంకా తనకి కూడా తెలియదు. ఇప్పటికే ఇటు లేబర్స్ అంతా కూడా ఒక యూనియన్ లాగా వచ్చి మాకు న్యాయం చేయాలి, ఇటు మియాపూర్ పోలీసులు ఉదయం నుంచి కూడా మాతో చాలా ర్యాష్గా బిహేవ్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలని కూడా రికార్డ్ అయినటువంటి కెమెరాలను తీసుకొచ్చి కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నత అధికారులు పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంజుతో